తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఉగాది రోజున దేవుడి చిత్రపటాలు ఏ రోజున మనం క్లీన్ చేసుకుంటే, శుభ్రం చేసుకుంటే మంచిది. అలాగే ఉగాది పచ్చడి తినడానికి కూడా ఒక నిశ్చయించబడిన సమయం ఉంటుంది. మనలో చాలా మందికి తెలియదు అది పర్టికులర్గా ఏ సమయం. అండ్ ఉగాది రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు, అస్సలు తెచ్చుకోకూడని వస్తువులు అంటూ ఏమైనా ఉన్నాయా మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శ్రీ విశ్వవసనామ ఉగాది పండుగ శుభాకాంక్షలండి. మీకు, మీ యొక్క యాజమాన్యానికి, పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అందరికీ, వీక్షిస్తున్నటువంటి మన ప్రేక్షకుల కుటుంబాలకి అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఎస్. సో గురుగారు, మన కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. అయితే ముందు రోజు శనివారం అవ్వడం, ఆ రోజు గ్రహణం ఉండడం ఇతర దేశాల్లో, అలాగే అమావాస్య ఉండడం అలా జరుగుతూ ఉంది కదా. మరి దేవుడి గదిని, దేవుడి చిత్రపటాలని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? శనివారంకి ముందు చేసుకుందామా అంటే శుక్రవారం వచ్చేసేసింది. శుక్రవారం మనం జనరల్గా సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటాం. దేవుడి చిత్రపటాలు అవి క్లీన్ చేసుకోకూడదు అని కొన్ని ఇళ్లలో సెంటిమెంట్ ఉంటుంది. సో ఏది కరెక్ట్ అంటారు? ఏం చేయాలంటారు గురుగారు? ముఖ్యంగా అమావాస్య రోజున మనం ఎటువంటి పనులు తలపెట్టలేం. కొన్ని నియమాలు ఉన్నాయి. అసలు పూర్వకాలంలో చదివే చెప్పరు. ఎటువంటి వ్యాపార లావాదేవీలు కూడా అమావాస్య రోజున చేయడానికి ఇష్టపడరు. ఒకప్పుడు అంటే ఇప్పుడు సండే లాగా అప్పుడు అమావాస్యకి హాలిడే ఉండే కదా. అమావాస్య, పౌర్ణమి, పాడ్యమి, చతుర్దశి తిథులు. అయితే మనకు ఈ సంవత్సరం పాల్గొన మాసం పోతూ పోతూ అమావాస్య శనివారం నాడైంది. పైగా ఆ రోజున విదేశాలలో, మనకు ఐఎస్టీ స్టాండర్డ్ ప్రకారం విదేశాలలో సూర్యగ్రహణం అనేటువంటిది ఉన్నది. కాబట్టి కనపడనటువంటి సూర్యగ్రహణానికి మనమేం నియమాలు ఏం పాటించాల్సిన అవసరం లేదు. పూజా మందిరాలు కడుక్కోవడాలు, ఇల్లు కడుక్కోవడాలు అటువంటి ఏమీ చేయనవసరం లేదు. కానీ కొంత నియమాలు కనుక పాటించుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. అయితే తెల్లవారే మనకేంటి, అందరికీ కూడా, భారతదేశం అందరికీ కూడాను యుగాది స్టార్ట్ అవుతుంది. సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకందరికీ 30వ తారీఖు రోజున. మరి పొద్దున్నే లేచి ఈ ఉగాది సందర్భంగా చక్కగా చేసుకోవాలి కదా కొన్ని కార్యక్రమాలు. అంతకు ముందు రోజు మరి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. చూస్తేనేమో అక్కడ గ్రహణం వచ్చిందా, ఎక్కడో విదేశాల్లో ఉంది, మనకు లేకపోయినా విదేశాల్లో గ్రహణం. తదుపరి అమావాస్య రోజున క్లీన్ చేయకూడదు. కానీ అదృష్టవశాత్తు సాయంత్రం 4:30 తర్వాత పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. కాబట్టి సాయంకాల సమయంలో ఇంటిని శుభ్రం చేసుకోవడం మంచిది. అమావాస్య ఉండేంత వరకు 4:30 వరకు కూడాను ఎటువంటి పనులు చేయకపోయినా 4:30 తర్వాత ఇంటినంతా శుభ్రపరచుకోవడం, బూజు దులుపుకోవడం అన్నీ చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి, అంటే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంటి నుంచి పోవాలి అని అంటే ఇల్లంతా శుభ్రపరచుకోవాలి, చేసుకోవాలి. గురుగారు, మనం జనరల్ గా సాయంకాలంలో బూజు అది దులుపకూడదు అనుకుంటాం కదా గురుగారు. కానీ 4:30 తర్వాత నుంచి సాయంత్రం 6:10 వరకు కూడా సూర్యాస్తమయం 6:10కి అవుతుంది. కాబట్టి ఈ లోపల తుడుచుకోవచ్చు, బూజు దులుపుకోవచ్చు. తదనంతరం చక్కగా ఇంటినంతా కూడాను మంచి బట్టతో, పొడి బట్టతో చక్కగా నీటిలో గంగాజలం వేయడం, గళ్ళ ఉప్పు వేయడం, జాజికాయ, జాపత్రి, లవంగాలు, పచ్చకర్పూరము, యాలకుల పొడి, అలాగే గంగాజలం, ఇవన్నీ చెప్పాం కదా, పసుపు, గోపంచకం, ఇవన్నీ వేస్తే ఒక అద్భుతమైనటువంటి దైవశక్తి అనేటువంటిది గ్రహించడానికి మన ఇల్లు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అన్నిటినీ కలిపి ఆ నీటితో ఇల్లంతా శుభ్రపరిచి, అలాగే పూజా మందిరం శుభ్రపరిచి, అలాగే పూజా మందిరంలో ఉన్నటువంటి దేవతా విగ్రహాలు, వెండి వస్తువులు, రూపులు, అన్ని పటములు అన్నీ కూడాను శుభ్రపరిచి పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఆ రోజు కనుక ఉంటే ఏమవుతుందనంటే ఇక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటి? దేవతా శక్తి మన ఇంట్లో ప్రవేశం చేయడానికి పొద్దున్నే, ఇక ఉగాది రోజున బ్రహ్మ ముహూర్త కాలంలో లేవాలమ్మా. పొద్దున్నే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా ఆ కాలకృత్యాదులు తీర్చుకునే విషయంలో కూడా తైలాభ్యంగన స్నానము ఖచ్చితంగా చేయమన్నది. ఉగాది రోజున నువ్వుల నూనె, చాలామంది నువ్వుల నూనె పెట్టుకుంటే ఆ దరిద్రము, డబ్బులు పోతాయని చెప్పి ఏదో ఒక నానుడు వచ్చేసేసింది, నువ్వుల నూనె పెట్టుకోకూడదు అని. కానీ అటువంటిది ఏమీ లేదమ్మా. మన శాస్త్రము యుగ యుగాల నుంచి కూడా అందరూ కూడా నువ్వుల నూనెని
దట్టించుకొని సూర్యోదయం కంటే ముందే స్నానం ఆచరించేయాలి. కుటుంబ సభ్యులందరూ కూడా ఆచరించి కొత్త వస్త్రములు ధరించాలి. కొత్త వస్త్రములు ధరించాలి. చాలామందికి శాస్త్రం ప్రకారం ఒకటి ఏంటంటే ఆదివారం రోజున కొన్ని చెయ్యకూడని పనులలో కొత్త బట్టలు కట్టుకోకూడదు అని కూడా ఉంది. అవునా గురుగారు? చేయకూడని పనులు ఆదివారం ఉన్నాయి. అటువంటి పనుల్లో కొత్త బట్టలు కట్టుకోకూడదు. కానీ ఉగాది కదా, తప్పు లేదు, కొత్త బట్టలు కట్టుకోవచ్చు, తప్పే లేదు, కొత్త బట్టలు వేసుకోవచ్చు. ఇక తదనంతరం చక్కగా ఉగాది రోజున అందరూ కూడా ఉగాది పచ్చడి తయారు చేసుకుంటారు. షడ్రుచుల సమ్మేళనం అంటే ఈ షడ్రుచులు కలిపినటువంటిది అనగా ఏంటి? బెల్లము, కొద్దిగా చిటికెడు ఉప్పు, మిరియాల పొడి. చాలామంది కారం వేస్తారమ్మా. కొన్ని ప్రాంతాలలో కారం కాదు, మిరియాల పొడి వేయాలి. అలాగే చింతపండు, మామిడి ముక్కలు, అలాగే వేప పువ్వు. పూర్వకాలంలో సకాలానికి పంటలు పండేటివి కాబట్టి మామిడి పువ్వు వాడేవాళ్ళు. కానీ శివరాత్రికి జీడిగింజంత జీడిపండు పరిమాణంలోకి మామిడి పిందెలు వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు వేప పువ్వుల్ని వాడేవాళ్ళు, అలవాటుగా వచ్చింది. కానీ మామిడి పువ్వు వాసన చూడాలట ఉగాది రోజున, శరీరం ఆరోగ్యవంతం అవుతుంది. ఇది ఒకటి. ఇక ఈ షడ్రుచులన్నింటినీ సమ్మేళనం చేసి ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలి. అయితే ఉగాది పచ్చడికి కూడా ఒక ముహూర్తం, సమయం చాలా అద్భుతంగా ఈసారి ఉంది. అవునమ్మా. ఎందుకనంటే ప్రధానంగా ఈ ఉగాది పచ్చడికి దేవతా గురువు అయినటువంటి గురువు లగ్నంలో, వృషభ లగ్నంలో ఉంటాడు. 8:44 నుంచి దాదాపుగా 10:30 వరకు కూడా వృషభ లగ్నం ఉంది, స్థిర లగ్నం. కానీ 8:02 నుంచి 9:02 మధ్య కాలంలో వర్జ్యం ఉన్నది. 8 to 9 శనిహోర ఉంటుంది, పనికిరాదు. 9 to 10 చంద్రహోర. చంద్రుడు ఎవరు? అన్ని ఓషధులకి కూడా అధిపతి. అందుకనే పౌర్ణమి రోజున భూమి లోపల ఉన్నటువంటి గొప్ప గొప్ప అద్భుత వనమూలికలు పైకొస్తాయి. అందుకే పౌర్ణమి రోజున గ్రహించాలి వనమూలికలు, చంద్రుడు అధిపతి కాబట్టి ఇట్టి చంద్రుడి యొక్క హోర లగ్నము, స్థిర లగ్నము, శుక్రలగ్నము, అందున గురువు ఉండడం, ఆ లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు, ఆరోగ్యకారకుడైనటువంటి రవి, ఆయుఃకారకుడైనటువంటి శని భగవానుడు, అలాగే ఆ రోజున బుధుడు కూడా నక్షత్రాధిపతి కదా, రేవతి నక్షత్రంలో ఉంది కదా, నక్షత్రాధిపతి, ఉగాది ప్రారంభమయ్యే నక్షత్రాధిపతి కూడా బుధుడు ఉండడం, రాహు కూడా ఉండడం, ఓషధి అధిపతి అయినటువంటి చంద్రుడు కూడా బుధ నక్షత్రంలో ఉండడం, బుధుడితో కలిసి ఉండడం. 6 గ్రహాలు సంపూర్ణముగా లాభస్థానంలో ఉంటాయి వృషభ లగ్నానికి. తరువాత పంచమ స్థానంలో కేతువు, కుజుడు ప్రభావం. లగ్నంలో ఉన్నటువంటి గురువు 9:05 నుంచి 10 మధ్య కాలంలో వీక్షిస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఉగాది సందర్భముగా ఉగాది పచ్చడిని భుజించినట్లయితే నవగ్రహాలు అనుకూలంగా వస్తాయమ్మా. ఎందుకనంటే ప్రధానమైన గ్రహాలు లాభస్థానంలో ఉన్నప్పుడు ఉగాది పచ్చడి సందర్భంగా తీసుకునేది ఉగాది రోజే. మళ్ళీ దీపావళికి ఉగాది పచ్చడి తీసుకోగా అసలు ఏ రోజు తీసుకోం కదా. మరి ఏ రోజు తీసుకోనటువంటి సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే తీసుకునే ఉగాది పచ్చడిని అద్భుతమైన సమయము వృషభ లగ్నము 9:05 నుంచి 10 మధ్య కాలంలో తీసుకోండి. ఖచ్చితంగా ఆ సమయమే చాలా ఉన్నతమైనటువంటి సమయం అమ్మా. ఈ సమయంలో తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. దీని ద్వారా నవగ్రహాలు సంపూర్ణముగా అనుగ్రహించేటువంటి సమయం అమ్మా. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. జీవితంలో పైకొస్తారు. అలాగే ఏ పని చేయాలన్నా ఈ 9 నుంచి 10 మధ్య కాలంలో కనుక ప్రారంభం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే గురుగారు, కొన్ని వస్తువులు ముఖ్యంగా మనం కొన్ని పండుగలకి తీసుకురావాలా తీసుకురాకూడదా అని ఆలోచిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం కొత్త కుండ ఉగాది రోజే మనం స్పెషల్గా తీసుకొస్తూ ఉంటాం. కొన్ని ప్రాంతాల్లో, అంటే తెలంగాణ ప్రాంతాల్లో చేసే ఉగాది పచ్చడి ఆ కుండలోనే, ఆ కొత్త కుండలోనే చేస్తూ ఉంటారు కాబట్టి, అట్లా తీసుకురావాల్సిన వస్తువులు, తీసుకురాకూడని వస్తువులు ఉగాది రోజు ముఖ్యంగా ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయమ్మా. తీసుకునే వస్తువులు, తీసుకురాకూడని వస్తువులు ఉంటాయి. ఎందుకనంటే ఉగాది అంటేనే జీవితంలో అందరికీ కూడా మర్చిపోలేనటువంటి రోజు. ఆ సంవత్సరం అంతా ఆ రోజు చేసినటువంటి పనిని బట్టి ఆ సంవత్సరం అంతా ఉంటుంది. ముఖ్యంగా వైద్యుడిని సంప్రదించకుండా ఉంటే చాలా, అంటే సంప్రదించాల్సిన అవసరం బాగా ఉంటే తప్ప ఆ రోజు వైద్యుని సంప్రదిస్తే ఇక మొత్తం కూడా వైద్యుని సంప్రదించాల్సిన పరిస్థితి. కాబట్టి ఆ రోజున ఏదైనా కానీ మంచి పని చేసుకోవాలి.
మంచి పెద్దల్ని గౌరవించాలి, పిల్లల్ని ప్రేమించాలి. ఏదైనా కానీ వృద్ధులకి, అనాథాశ్రమాలకి, మానసిక శారీరక వికలాంగుల ఆశ్రమాలకి ఏదైనా దానం చేయండి ఆ రోజు సందర్భంగా. తద్వారా ఏమవుతుందనంటే దేవత అనుగ్రహం కలుగుతుంది. మనుష్యుడు కూడా మానవ సేవే మాధవ సేవ, మనుష్యులు కూడా ఆశీర్వదిస్తారు మనసులో. కాబట్టి అందరికీ అనాథలకి చేయండి. ముఖ్యంగా చేయాల్సినటువంటి పనుల్లో కూడా కొన్ని పనులు ఉన్నాయి, తీసుకురాకూడని వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి, తీసుకొచ్చే వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క అమావాస్య శని మార్పు 29వ తారీఖు రోజున సూర్యగ్రహణం జరుగుతున్నటువంటిది. షడ్గ్రహ కూటమి కూడా ఆ రోజున 29వ తారీఖున ఉన్నటువంటి కారణం చేత అద్భుతమైనటువంటి శని అమావాస్య రోజున ఉన్నటువంటి రోజున పురస్కరించుకొని జాతకరీత్యా మీ యొక్క సంకల్పం నెరవేరాలి, అలాగే మీకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోవాలి జాతకరీత్యా అనే ఉద్దేశంతో సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి 29వ తారీఖు రోజున సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత ప్రత్యంగిరా హోమం, బగలాముఖి హోమం, వారాహి హోమం, రాజశ్యామల హోమం, మృత్యుంజయ హోమం, కాలభైరవ హోమం, ధూమవతి హోమాలతో పాటుగా వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి సంతానం, దాంపత్య సమస్యలు, అనారోగ్య సమస్యల నివారణకి విశేషమైనటువంటి సర్వదోష నివారణ, సంకల్ప సిద్ధి హోమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు 29వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుల్ని తీసుకురావాలి. ముఖ్యంగా గళ్ళ ఉప్పుని తీసుకొచ్చుకోవాలి. తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ధనము నిల్వ చేకూరుతుంది. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య కాలంలో శుక్రహోర ఉంటుంది. ఆ సమయంలో గళ్ళ ఉప్పు తెచ్చుకోండి. తర్వాత ఇంకా ఆ సమయంలో తామర గింజలు, తామర పుష్పాలు, దక్షిణావృత శంఖం ఆ రోజున తెచ్చుకొని పెట్టుకుంటే, గోమతీ చక్రాలు, పసుపు, బెల్లము, ఇవన్నీ ఆ 7 నుంచి లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి సూచించే వస్తువులు. లక్ష్మీ గవ్వలు అని ఉంటాయి, పసుపు రంగులో ఉంటాయి. అవి తెచ్చుకొని పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా రమ్మ ఆ రోజున తీసుకొచ్చుకోవాలి. ఇక తీసుకురాకూడని వస్తువులు ఏంటంటే కత్తెరలు, ఇనుప వస్తువులు, గుండు పిన్నీసులు కొనుక్కుంటారు. అలాగే స్త్రీలు ధరించే ఇనుప వస్తువులు చాలా మంది తెలియక ఏంటంటే కొత్త బండ్లు కొనుక్కొచ్చుకుంటారు. అది ఇనుమే కదమ్మా, ఇనుమును తీసుకురాకూడదు. సో ఉగాది రోజున వాహనాలు కొనుగోలు చేయకూడదు. ఎందుకంటే అది ఇనుముతో సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇనుము వస్తువుల్ని ఆ ఉగాది రోజున తీసుకురాకూడదు. అది అపమృత్యు, దరిద్రానికి హేతువు. సీసపు వస్తువులు, పింగాణి వస్తువులు, ఇలాంటివి కొన్ని తీసుకురాకూడదు. నూనె పదార్థాలు, ఏవైనా నూనెలు ఉంటాయి కదా ఇంట్లో వాడుకుని, అటువంటి నూనెలు కానీ ఏవి ఆ రోజున చాలా మంది తెలియక ఉగాది రోజున దీపారాధన వెలిగించుకోవాలని చెప్పేసి ఉగాది పండుగ రోజున తీసుకొచ్చుకొని దీపారాధన చేస్తారు. అది చేయకూడదమ్మా, మహాదోషం. సాయంకాలం ముందు 29వ తారీఖు సాయంకాలం తీసుకొచ్చుకోవచ్చు, తప్పులేదు, అభ్యంగన స్నానం చేయాలి కాబట్టి తీసుకొచ్చుకోవచ్చు. ఇలాంటి నూనె పదార్థాల వస్తువులు తీసుకోకుండా ఉండి, ఇనుము వస్తువుల్ని, కత్తెరలు ఇట్లాంటివి ఏవి కూడా తీసుకొచ్చుకోకుండా ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా ఆ రోజు చేయాల్సినటువంటిది, ఆ రోజున ప్రధానంగా శాస్త్రం ఏం చెప్పబడి ఉందనంటే కులదేవతని పూజ చేయాలి. ముఖ్యంగా గ్రామదేవతకి పూజ చేయాలి. ఏ ఊళ్ళో ఉంటారో ఆ గ్రామదేవత దేవాలయానికి వెళ్ళి చద్ది పెట్టడము, లేకపోతే బెల్లం పరవన నైవేద్యంగా పెట్టడము, అమ్మవారికి నిమ్మకాయల దండ వేయడము చేసి రావాలి. తర్వాత ఇష్టదేవత ఆరాధన చేయాలి. ముఖ్యంగా ఉగాది రోజున ప్రదోషకాల సమయంలో దమనం తెలుసు కదా, ఆడవాళ్ళు పెట్టుకుంటారు, ఎంతో సువాసనగా ఉంటుంది. ఆ దమనముతో పార్వతీ పరమేశ్వరుని అర్చించాలి. దానివల్ల అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా జాగ్రత్తగా 1-2 సార్లు వినండి. మీకు తెలిసినటువంటి వాళ్ళకి, బంధువులకి, హితులకి ఈ విషయాన్ని చేరవేయండి. ఇది చేయడం ద్వారా ఉగాది రోజున అసలు సిసలైనటువంటి విధి విధానాన్ని మనం పాటించిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి ఇంట్లో. గురుగారు రైట్. సో ఉగాది రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, దేవుడి చిత్రపటాలు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, ముఖ్యంగా ఉగాది పచ్చడి ఈ సమయంలో తీసుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుందని తెలియజేశారు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.